మీడియా మిత్రులకి నమస్కారం. పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు మరియు ఫీజు రియంబర్స్మెంటు 8,500 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. వాటిని విడుదల చేయాలని విద్యారంగానికి ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో తక్కువ నిధులు కేటాయించడానికి వ్యతిరేకంగా ఈ నెల 25-26న డిగ్రీ మరియు పీజీ పై చదువులు చదువుతున్న విద్యాసంస్థలు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా పేద విద్యార్థులు చదువుకుంటున్న విద్యాలయాల్లో ఇంతవరకు విద్యార్థులకి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్స్ వేయకుండా పక్కదారి పట్టించిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. విద్యారంగానికి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో 8.7% కేటాయించిన పరిస్థితి కనపడుతోంది. దాంట్లో సగం ఉపాధ్యాయులకి, సగం ఇటు కేటాయించిన పరిస్థితి కనపడుతూ ఉంది. అంటే మనం ప్రధానం చూస్తే ఈ సంవత్సరం అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఒక 6% మాత్రమే నిధులు విద్యారంగానికి కేటాయించిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఇప్పటికైనా అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో విద్యారంగానికి కనీసం 20% నిధులు కేటాయించాలని చెప్పి పీడీఎస్యు ఖమ్మం జిల్లా కమిటీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో విద్యారంగానికి అభివృద్ధి చేయకపోతే మాత్రం ఈ నెల 25-26న బంద్తో పాటు కూడా అవసరమైతే 30 తారీఖు దాకా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీని కూడా ముట్టడిస్తాం, ఈ జిల్లాలో 3 మంత్రులు ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా వారికి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ ఖమ్మం జిల్లాలో జనరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని SRBNR కాలేజీకి అటానమస్ డిగ్రీ కాలేజీ అయింది. కానీ ఇంతవరకు దాంట్లో గదులు లేక విద్యార్థులు ఒకరు చదువుకొని ఈరోజు మధ్యాహ్నం వరకు క్లాసులు జరిగిన పరిస్థితి కనపడతా ఉంది. దానికి కూడా గదులను ఏర్పాటు చేయాలని, ఏదైతే బీపీడీ కాలేజీ ఏదైతే ఉందో పీజీ కాలేజీకి కూడా అనుబంధంగా గర్ల్స్ హాస్టల్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము వారిని కోరుతా ఉన్నాం. కానీ ఈ జిల్లాలో మంత్రులు మొత్తం గాలి పర్యటనలకు తప్ప దేనికి పనికి రాకుండా ఈరోజు విద్యా వ్యవస్థను ఆగం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఈ జిల్లాలో 3 మంత్రులు ఉండి కూడా అసెంబ్లీలో విద్యారంగానికి ఎందుకు నిధులు కేటాయించట్లేదని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఎలక్షన్లలో మీరు పర్యటనలో చేసి ఎలక్షన్లలో తిరిగి ఈరోజు విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన మంత్రులు ఈరోజు ఒక్క మాట కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు ఒక్క మాట కూడా మొప్పని పరిస్థితి కనపడతా ఉంది. అంటే మీకు విద్యార్థుల మీద ఎంత ప్రేమ ఉంది. బడా కార్పొరేట్ విద్యాసంస్థలకు మీరు కొమ్ము కాస్తున్నారు తప్ప కార్పొరేట్ విద్యాసంస్థలలో ఇంజనీరింగ్ కాలేజీలకు కొమ్ము కాస్తున్నారు. ఈరోజు పేద విద్యార్థులు చిన్న డిగ్రీ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులు స్కాలర్షిప్ల మీద ఫీజు రియంబర్స్మెంట్స్ మీద ఆధారపడి చదువుకుంటూ ఉంటే వాటిలో ఈరోజు ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్లు కావచ్చు, అక్కడ ఉన్న కరస్పాండెంట్లు కావచ్చు, టీసీలు ఇవ్వాలన్నా మెమోలు ఇవ్వాలన్నా పెండింగ్లో ఉన్న ఫీజులు కడితేనే మీకు మెమోలు టీసీలు సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి మేనేజ్మెంట్లో పక్క ఇబ్బందులు పెడతా ఉన్నారు. మరోపక్క ఈరోజు ఎగ్జామ్స్ దగ్గరలో పడ్డే డిగ్రీ ఎగ్జామ్స్ కాకతీయ యూనివర్సిటీలలో ఆ పెండింగ్లో ఉన్న ఫీజులు కడితేనే మేము ఎగ్జామ్ ఫీజులు కట్టించుకుంటాం అని చెప్పి మరోపక్క ఇక్కడ ఉన్న ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న మేనేజ్మెంట్లు విద్యార్థి తల్లిదండ్రులు ఇబ్బందులు పెడతా ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సీమ కొట్టినట్టు లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించి విద్యారంగానికి కనీసం 20% నిధులు కేటాయించాలి. మేమైతే డిమాండ్ చేస్తున్నామో 8,500 కోట్లు పెండింగ్లు ఉన్నాయో వాటిని విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25-26న భారీ ఎత్తున బంద్ పిలుపునిచ్చిన ఈ బంద్ను విజయవంతం చేస్తాం. అవసరమైతే జిల్లాలో ఉన్న బట్టి విక్రమార్క ఇల్లును కూడా ముట్టడిస్తామని చెప్పి ఆర్థిక శాఖ మంత్రిని హెచ్చరిస్తా ఉన్నాం. అవసరమైతే రేవంత్ రెడ్డి ఇల్లును ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ 2 మంత్రులను మేము హెచ్చరిస్తున్నాం. ఈ జిల్లాలో ఉన్న ఈ 3 మంత్రులకి మేము ఒకటే తెలియజేస్తాను, జిల్లాలో అభివృద్ధి నిధులు తీసుకురాకపోతే మాత్రం మిమ్మల్ని ఎక్కడ తిరిగినా కూడా విద్యార్థి సంఘంగా అడ్డుకొని తీరుతాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అరెస్టు చేసినా కూడా మేము ఈ బంద్ను విజయవంతం చేసి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా వారిని మేము హెచ్చరిస్తాం.